పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఓజీ. ఈ చిత్రం మీద ఫ్యాన్స్ లో స్పెషల్ అంచనాలే ఉన్నాయి. పవన్ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రీసెంట్ గా హరిహర వీరమల్లు చిత్రాన్ని కంప్లీట్ చేసిన ఆయన ప్రస్తుతం ఓజీ మూవీ పైన ఫోకస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఓజీ ఒకటి. సుచిత్ దర్శకత్వంలో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయిపోయింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్గా బిజీగా ఉండటంతో షూటింగ్కు బాగా గ్యాప్ వచ్చింది. తాజాగా ఆయన ఓజీ చిత్రానికి డేట్స్ను కేటాయించారు. దీంతో ఈ మూవీ షూటింగ్ను తిరిగి ప్రారంభించినట్టు మేకర్స్ తెలియజేశారు. మళ్లీ మొదలైంది. ఈసారి ముగిద్దామంటూ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో అతి త్వరలోనే షూటింగ్ పూర్తవనుందని తెలుస్తుంది. మరో 25 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటే మొత్తం షూటింగ్ని కంప్లీట్ చేసుకోవచ్చని సమాచారం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఈ క్రమంలోనే ఓజీ సినిమాటోగ్రాఫర్ చేంజ్ అయినట్టు టాక్ వినిపిస్తుంది. ఓజీ మూవీ సినిమాటోగ్రాఫర్ రవికే చంద్రన్ తప్పుకున్నారట. చాలా సందర్భాల్లో ఓజీ షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో వేరే కమిట్మెంట్స్ ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయ్యారని సమాచారం. ఆయన స్థానంలో మరొక స్టార్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసను ఓజీ మేకర్స్ నియమించారంట. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ఇప్పటికే చిత్రంపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విడుదలైన గ్లిమ్స్ వీడియోతో టాలీవుడ్ను మాత్రమే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయింది. నిజానికి ఈ సినిమాను గతేడాది విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారడంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఇటీవల కొన్ని వారాలుగా షూటింగ్ నిలిచిపోయిన ఈ చిత్రం తిరిగి సెట్స్ పైకి వచ్చేసింది. కెమెరా టీంలోని ఒక సభ్యుడు ట్విట్టర్ ద్వారా ఈరోజు ఓజీ షూటింగ్ తిరిగి మొదలైందంటూ ఒక ట్వీట్ చేయగా అదే ట్వీట్ను డివివి ఎంటర్టైన్మెంట్స్ కూడా రీట్వీట్ చేస్తూ మళ్ళీ మొదలైంది, ఈసారి మోగిపోద్ది అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహాన్ని రేపారు. దీంతో #ఓజీ ఈజ్ బ్యాక్ అనే హ్యాష్ట్యాగ్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. గతంలో పంజా సినిమాలో కొద్దిగా గ్యాంగ్స్టర్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన పవన్ ఈసారి పూర్తి స్థాయి బ్రూటల్ గ్యాంగ్స్టర్గా తెరపై సందడి చేయనున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో పవన్ 3 విభిన్న పాత్రలతో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఓజీ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.